క్రాస్ టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొబైల్ కమ్యూనికేషన్ లో. హియర్ జనరల్ గా యూజర్ ఒక కాల్ ఇనిషియేట్ చేసినప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ లో నియరెస్ట్ సెల్ సైట్ కాల్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఇది నియరెస్ట్ సెల్ సైట్. ఇక్కడ నుంచి ఎంటీఎస్ఓ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ ఎంటీఎస్ఓ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది మొబైల్ కమ్యూనికేషన్. మొత్తం యూజర్ ట్రాన్స్మిటర్ అడ్రస్ ని కానీ రిసీవర్ అడ్రస్ ని కానీ బై యూజింగ్ నంబర్స్ ఈ ఎంటీఎస్ఓ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ సిగ్నల్ రిసీవ్ చేసుకోగానే రిసీవర్ అడ్రస్ ఎక్కడో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న నియరెస్ట్ సెల్ సైట్ కి ఈ కాల్ అనేది కనెక్ట్ చేస్తుంది ఎంటీఎస్ఓ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్. అయితే ఇక్కడ ఇంకొక యూజర్ కూడా సేమ్ సిగ్నల్ నియరెస్ట్ ఫ్రీక్వెన్సీతో ఇంకొక సిగ్నల్ కూడా రిసీవ్ అవుతుందని అనుకుందాం. ఇక్కడ కూడా యూజర్ 2 సిగ్నల్ ఉంది. అయితే నియరెస్ట్ ఫ్రీక్వెన్సీ జనరల్ గా 800 మెగాహెర్ట్జ్ తర్వాత మొబైల్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ వాడతారు. ఇది 830 మెగాహెర్ట్జ్ అనుకుందాం. యూజర్ 2 సిగ్నల్ 831 మెగాహెర్ట్జ్ అనుకుందాం. అంటే ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఈ కేసులో మనకు రావాల్సిన 830 యూజర్ 1 సిగ్నల్ కంటే యూజర్ 2 సిగ్నల్ కూడా రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ నియరెస్ట్ ఫ్రీక్వెన్సీ వల్ల మనకి ఇంటర్ఫిరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాస్ టాక్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్. ఇక్కడ కూడా చూడండి, మనకి సెండర్ యూజర్ 2 సిగ్నల్ ఇది అనుకుంటే ఇక్కడ యూజర్ 1 సిగ్నల్ అండ్ ఈ ఫ్రీక్వెన్సీస్ వెరీ నియర్ టు ది ఈచ్ అదర్. అందువల్ల ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల యూ మే గెట్ ది క్రాస్ టాక్. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ టాక్. ఇక్కడ చూడండి, undesired signal interference where signal from one channel affects to another. That is called crosstalk. సో జనరల్ గా 830 800 మెగాహెర్ట్జ్ అబోవ్ ఫ్రీక్వెన్సీస్ ని మనం మొబైల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ కి యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్రాస్ టాక్. ఈ క్రాస్ టాక్ వల్ల ఇంటర్ఫిరెన్స్ వస్తుంది, మే గెట్ interference. So this is about crosstalk. Thank you.